మీరు చూస్తున్నారు 99 టీవీ. ఈరోజు 99 టీవీలో ఈ స్పెషల్ చిట్ చాట్ అవర్ ఏదైతే ఉందో అది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మేము కలిసి పనిచేసిన వ్యక్తి షూటింగ్లో కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో నీట్గా డీసెంట్గా ఉంటూ మేము యాక్చువల్లీ ఆ కొట్టుకునే సీన్లో కాస్త ఎక్కువ మాట్లాడుకున్నాం అంతే. అంతకన్నా ముందు తన పనేదో పైగా పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారు షూట్ సెట్లో. ఎంత అంటే ఒక కార్పొరేట్ యాక్టర్ అనమాట ఆయన. సీన్లో ఇన్వాల్వ్మెంట్ వేరే. అంటే అదే ఆయన ఇదిలో ఆ సెట్లోకి వచ్చారంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటూ సేవ్ ద టైగర్స్లో వన్ ఆఫ్ ద టైగర్. ఎందుకంటే మీకు అందరికీ సేవ్ ద టైగర్స్ అనగానే ఇట్లా వస్తుంది కదా. అఫ్కోర్స్ ఆయన మొహం చూస్తేనే మనందరికీ అర్థమైపోతుంది. హీఈస్ నన్ అదర్ దాన్ చైతన్య గారు. థ్యాంక్ యూ చైతన్య గారు, నేను అడిగిన తర్వాత వచ్చినందుకు, అట్లీస్ట్ కన్సిడర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సునైనా. అంటే ఫస్ట్ నేను సునైనాతో చేస్తున్నాను సేవ్ ద టైగర్స్లో అన్నప్పుడే నాకు తెలియదు నీకు అంతమంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని. సో ఎవ్రీ వన్ ఇస్ లైక్ టెల్ హర్ దట్ తన వీడియోస్ మేము బాగా ఇష్టపడతాము, ఆస్క్ హర్ టు డూ దట్ ఫ్రస్ట్రేషన్ వీడియోస్ అండ్ ఎవ్రీథింగ్. దే సో లైక్ అసలు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది నీకు. ఐ థింక్ ఇట్స్ ఎస్పెషలీ అమాంగ్ ద మ్యారీడ్ ఉమెన్ కదా, ఒక కల్ట్ ఫాలోయింగ్. ఆల్ ఆఫ్ దెమ్ లైక్ టెల్ హర్ దట్ వీ ఆస్క్డ్ ఇట్ అనేది అని. బట్ యా, సో అది సునైనా. అండ్ యూ డోంట్ హ్యావ్ టు థ్యాంక్ మీ ఫర్ ఇట్. ఓకే, ఇద్దరం కలిసి పని చేసాము. యూ ఆల్వేస్ బీన్ నైస్ టు మీ, యూ ఆల్వేస్ బీన్ స్వీట్, అండ్ our kids go to the same college, same school, so it's one more reason. Yeah. So you don't have to be nice to me, just go ahead. Thank you so much అండి. సో ఇలా చాలా సర్ప్రైజెస్. మేము యాక్టింగ్ అదే, మళ్ళీ మా కిడ్స్ యాన్యువల్ డేలో సేమ్ స్కూల్ అని తెలిసి మీరా పక్కనే కూర్చొని. ఇట్స్ గుడ్ టు కంటిన్యూ దిస్ జర్నీ. బట్ మీ జర్నీ యాజ్ అన్ యాక్టర్, చాలా మూవీస్ చేశారు మీరు. అది కథని తిప్పే కథా వస్తువైన పాత్ర అయినా, కథలో ఉండిపోయే పాత్ర అయినా, సేవ్ ద టైగర్స్లో ఆ సటిల్ సఫరింగ్, ఆ చెప్పలేని తనం, ఆ కోపం, ఎన్నో ఎమోషన్స్, అది కనిపించేంత ఈజీ అయితే కాదు. ఇలా ఒక్కొక్క పాత్రలో మీరు చేస్తున్నటువంటి హోంవర్క్, ఆ పాత్ర పైన ఇష్టం, యాక్టింగ్ పైన చాలా, అండ్ ఓటీటీలో కూడా మీరు చేసినటువంటి ఎన్నో పాత్రలు, మంచి పాత్రలు. సో యాజ్ అన్ యాక్టర్ ఒక క్యారెక్టర్కి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మీరు ఎలా అవుతారు? వాట్ ఈస్ యువర్ వే? యా, అంటే సునైనా బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే ఎవ్రీ క్యారెక్టర్ దట్ యూ డూ ఆర్ ఎవ్రీ క్యారెక్టర్ దట్ ఈస్ పోర్ట్రేట్ టు యూ, దేర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యూ దట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ద సేవ్ ద టైగర్స్ దట్ ఐ డూ, ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్లో అది ఉంటుంది. వెన్ యూ ఫైండ్ దట్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, దట్ వనరబిలిటీ, అండ్ యూ తెలియకుండా నువ్వు ఆ కనెక్షన్లో నుంచి యూ కెన్ డ్రా అ పిక్చర్ అరౌండ్ ఇట్. బట్ ఆ కనెక్షన్ లేకపోతే యూ కెన్ నెవర్ డ్రా అ పిక్చర్ అరౌండ్ ఇట్. సో ఇట్స్ లైక్ జెలసీ అనే ఎమోషన్ కానీ, దట్ సఫరింగ్ గై బిట్వీన్ వైఫ్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ ద ప్రెషర్ ఆన్ మన మీద ఒక మేల్గా, ఒక మగాడిలా ఒక ప్రెషర్ ఉంటుంది కదా సొసైటీలో. యూ ఆల్ గో త్రూ ఇట్. ఒక తెలియకుండా ఒక్క కామన్ పాయింట్ని మనం పట్టుకుంటే ఆ పాయింట్ నుంచి యూ కెన్ డ్రా ది ఎంటైర్ క్యారెక్టర్. సో ఐ థింక్ దే షుడ్ బీ సంథింగ్ ఇన్ ద క్యారెక్టర్ దట్ యూ షుడ్ రిలేట్ టు, లేకపోతే యూ కెన్ నెవర్ ఫైండ్ ఇట్. మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అనుకోవచ్చు, బట్ మీ ఆన్సర్ నుంచే ఇప్పుడే క్వశ్చన్ పుట్టింది. ఒక అబ్బాయి పర్స్పెక్టివ్లో నేను అడుగుదాం అనుకుంటున్నాను. యాక్టర్ అని కాకుండా సొసైటియల్ ప్రెషర్ ఆన్ అ గై అని అన్నారు. మనం అందరం డెవలప్ అవుతున్నాం, ఈక్వాలిటీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. బట్ స్టిల్ ఇఫ్ సపోజ్ నాకే రేపొద్దున మా హస్బెండ్ వచ్చి ఐ వాంట్ టు టేక్ అ బ్రేక్ ఫ్రమ్ వర్క్ ఫర్ 10-15 years, ఐ వాంట్ టు జస్ట్ బీ ఇన్ ద హౌస్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్, యూ గో అండ్ వర్క్ అంటే నేను ఒక 2 నెలలు చేస్తాను, 3వ నెలలు వీడేమిటిది నా మీద పడి తింటున్నాడు అని అనుకుంటా. సి దట్ పర్స్పెక్టివ్ ఇస్ నాట్ చేంజింగ్. మీరు దీన్ని ఎస్ అంటారా, నో అంటారా? అంటే సునైనా, దిస్ ఇస్ అ హ్యూజ్ చేంజ్, ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ ఉమెన్. సో ఎలా అంటే లైక్ the women have catch up to the change and they've grown a lot. For a man to grow a lot like that, because woman is so adaptable. Like if you're a daughter to your mother, and నీ ఇంట్లో పరిస్థితులకు నువ్వు చాలా అడాప్టబుల్ ఉంటావు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఫైనాన్షియల్ డెసిషన్స్ అప్పుడు నువ్వు చాలా అడాప్టబుల్ ఉంటావు, ఏం కొనాలి ఏంటి అని. అండ్ దెన్ యూ బికమ్ అ వైఫ్, యూ ఆర్ మోర్ అడాప్టబుల్ ఇన్ ఎవ్రీథింగ్. దెన్ యూ హ్యావ్ సన్, అండ్ దెన్ యూ ఆర్ మోర్ అడాప్టబుల్. ఫర్ అ గై ఎక్కడ ఛాన్సెసే ఉండవు అడాప్టబుల్ ఉండడానికి. కాలేజ్కి వెళ్తాడు, ఫ్రెండ్స్తో ఉంటాడు, ఆడికంత రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్
ఫైనాన్షియల్లీ ఇది కాదు, లైక్ నార్మల్ హౌస్ హోల్డ్ తీసుకుంటే వాడికి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, వాడు ఫ్రీగా తిరుగుతుంటాడు, కాలేజ్కి ఉంటాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటాడు, ఇక్కడికి వస్తాడు. ఒక్కసారి వర్క్ లైఫ్కి వచ్చేటప్పటికి హీ హ్యాస్ టు బి అడాప్టబుల్ బికాస్ హీస్ వర్కింగ్ అండర్ సమ్వన్. అండ్ దట్ వర్కింగ్ అండర్ సమ్వన్ నువ్వు చాలా అడాప్టబుల్ ఉంటావు, ఆడికి అంత అడాప్టబిలిటీ ఉండదు. నౌ ది సొసైటీ హ్యాస్ చేంజ్ సో మచ్. షీఈస్ వర్కింగ్, వీడు నార్మల్ ఉంటాడు. ఫర్ హిమ్ టు యాక్సెప్ట్ ఆల్ ద స్టఫ్ అండ్ ఆడి సొసైటీలుగా వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తుంటాడు కదా, వాళ్ళ నాన్న వెళ్ళి బయటకు వెళ్ళి అన్ని పనులు చేసుకొని రావటం ఇదంతా. నా అలాంటోడు తెలియకుండా ఇంట్లో ఉంటాడు అన్నా కానీ తెలియకుండా సబ్కాన్షియస్గా సొసైటీ వాడిని అలా చూస్తుంటుంది అని ఆడి ఫీలింగ్ నన్ను అలా చూస్తుంటుంది. బికాస్ సిటీలో ఎవడెవరిని పట్టించుకోడు, వీఆర్ ఆల్ బిజీ డూయింగ్ సంథింగ్. నా ఆ ఫీలింగ్లో he can never be comfortable accepting all this stuff. So it's definitely a huge challenge for a guy to go through it. సో వండర్ఫుల్ అండి. అంటే మీరు ఇందాక ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ పాత్ర మీద మీకు ఎందుకు అండర్స్టాండింగ్ అంతగా ఉంటుందో నాకు అర్థమయ్యేలా చేసింది. ఎందుకంటే ప్రతి థింగ్ ఇన్ డీటెయిల్ యూ థింక్ అలాట్ కదా. I think a lot, yeah. Yes. No, కూడా you think a lot. Come on, sir. No, tell me who doesn't think a lot. Yeah. ఎస్ ఎస్. సరే, ఈ థింకింగ్లోనే మనం సేవ్ ద టైగర్స్ని కూడా తెద్దాం. 1 and 2 మ్యాసివ్ సక్సెస్. అసలు ప్రతి ఇంట్లో కాదు, ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్ళిపోయారు మీరు. 3 ఎప్పుడు? 3 ఈ జూన్లో కానీ జూలైలో కానీ అన్నారు సునైనా. సో విల్ హావ్ టు సీ. పార్ట్ 2లో నన్ను తీసుకోలేదు, నన్ను అట్లా వదిలేశారు. లేదు, నన్ను నువ్వు ఎంత బాధపడ్డావో నేను అంతే బాధపడ్డాను తెలుసా. నేను ఫస్ట్ పార్ట్ 2 స్క్రిప్ట్ చదివేటప్పుడు క్యారెక్టర్ కనిపించలా, బికాస్ వీ హ్యాడ్ సచ్ అ బ్యూటిఫుల్, అంటే ఇట్స్ నాట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ సీన్స్ నువ్వు చేయటము నేను చేయటం. ఇట్ వాస్ అంటే ఒక యూ వాంట్ దిస్ జాబ్, ఎట్లయినా ఈ జాబ్ చేయాలి, నీకు ఒక ఫ్యామిలీకి నాకు ఇది కావాలి అనేది ఉంటుంది. చూసావు, ఐ లవ్ ద వే యూ డిడ్ ఇట్ అండ్ ఐ లవ్ ద వే ద క్యారెక్టర్ వాస్ రిటర్న్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఆ ప్రింటర్ సీన్ కూడా ఎంత బాగుంటుంది. I mean, I wish there is something for us to do again in part 3. In part 3, please, the makers, I urge. సో ఇది మాత్రమే కట్ చేసి నాకు ఇస్తే నేను కూడా వాళ్ళకి పంపిస్తాను. థ్యాంక్ యూ. సేవ్ ద టైగర్స్లో నేను మీది హీరోయిన్ది కెమిస్ట్రీ అని అడగను, మీది దర్శి గారిది అభినవ్ గారి కెమిస్ట్రీ అడుగుతాను. ఎందుకంటే పక్కన పెట్టండి, వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, ప్రతి సీన్లో మీ ముగ్గురే ఉంటారు ఆల్మోస్ట్ ఆల్. ఇట్స్ లైక్ బాయ్ కెమిస్ట్రీ ఎలా ఉండేది మీకు ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్? బ్రిలియంట్. ఐ మీన్ అంటే సీన్స్ కూడా ఎంత మంచిగా ఉండేవి, ఎంజాయ్ చేసేవి. సో తెలియకుండా ఆ ఫన్కి వీ వర్ ఆల్ ట్రైంగ్ టు మేక్ షూర్ దట్ ద స్క్రిప్ట్ మీద రాసిన ఫన్ బయటకు రావడానికి అన్నట్టుగా. అండ్ దర్శి ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అండ్ అభినవ్ కూడా అసలు ఎంత నవ్విస్తాడంటే it was more like there was no ego, there was nothing, we were just enjoying being part of it. So yeah, plus అబ్బాయిలో తెలియకుండా రిలేషన్షిప్ ఉంటుంది. అదే ఐ వాంటెడ్ టు ఆస్క్, అమ్మాయిల్లో అంటే అందరిలో కాదు కానీ అప్పుడో ఇప్పుడు తెలియకుండా ఆ అందమో లేకపోతే ఇచ్చే బట్టలో ఆన్ స్క్రీన్ లుక్ లైట్ జెలస్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అబ్బాయిలతో ఎలా ఉంటుంది, ఆ బాండింగ్ ఉంటుందా? డెఫినెట్గా అంత జెలసీ అయితే ఏమీ కనిపించలేదు. వీ వర్ ఎంజాయింగ్ వాట్ వీ వర్ డూయింగ్. అండ్ ఈ 2 seasons చేసాం కదా, దే వాజ్ నథింగ్ ఇన్ బిట్వీన్ అస్. ఐ మీన్ లైక్ ఇట్ వాస్ జస్ట్ ఇట్ వాస్ లైక్ కమింగ్ బ్యాక్, అంటే సీయింగ్ అ ఫ్యామిలీ మెంబర్ అగైన్. Season 2 వచ్చాడు అండ్ దెన్ ఇట్ వాస్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఆన్ షూట్ డే ఒక ఆర్టిస్ట్కి ఎంత అయితే ప్యాషన్ ఉంటుందో ఆఫ్ షూట్ డేస్ కూడా ఉంటాయి. అది బిగ్గెస్ట్ అండి. నాకు తెలియదు, నాకు అనిపిస్తుంది ఒక యాక్టర్గా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్ళడం రావటం, ఆ హోప్ దేంటి లేదు అని చెప్పటం, ఆ హోప్ కళ్ళ నుంచి తీసేయటం. ఇదైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది రావట్లేదు, లేకపోతే రిజల్ట్ ఎగ్జామ్ రాసాము ఇంకొకలాగా రిజల్ట్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. చాలా కష్టం. నాన్ షూట్ డేస్లో మీ మైండ్ ఎలా ఉంటుంది నాకు చెప్పండి. మంత్స్ ఖాళీగా ఉంటాం, మంత్స్ వరకు వస్తుంది. వర్స్ట్ థింగ్ యువర్ మెంటల్ హెల్త్ గోస్ ఫర్ అ టాస్. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే నీకు షూట్ ఉంటుంది అంటారు, మళ్ళీ షూట్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ దెన్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళలేవు. బేసిక్గా ఫ్రెండ్స్ చాలా తక్కువ అయిపోతారు. అండ్ నీకున్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అప్పుడు వర్క్ చేస్తూ ఉండొచ్చు. యూఆర్ అలోన్, యూ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఎన్ని రోజులను వెయిట్ చేస్తుంటావు, నీకు పని ఉండాలి, లేకపోతే మైండ్ పిచ్చెక్కిపోతుంటుంది. ఫర్ యూ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్ ఇస్ అ హ్యూజ్ ఛాలెంజ్. నీకు పని లేనప్పుడు నువ్వు యాక్టర్గా నువ్వు కొన్ని ప్లేసెస్కి వెళ్ళవు, కొన్ని చోట్ల తిరగలవు, ఎక్కడికి వెళ్ళలేవు. సో తెలియకుండా ఇరక్కపోతావు, రాత్రిపూట నిద్రపట్టదు. ద ఇన్సోమ్నియా స్టార్ట్స్ అండ్ ద ల్యాక్ ఆఫ్ స్లీప్ విల్ యాక్చువల్లీ మేక్ యూ ఓవర్ థింక్, and that causes depression. For you to fight, it is like a spiral that goes down.
యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. లేకపోతే ఇట్ విల్ కిల్ యూ. ఆన్ టాప్ ఆఫ్ దాట్ నువ్వు రిజెక్షన్స్ యాడ్ చేసుకుంటూ పో. అండ్ దెన్ నీకు ఉందంటారు, ఒక హోప్ క్రియేట్ చేస్తారు, లేదంటారు. యూ వెయిట్ ఫర్ ఇట్. సో ఇట్ ఈస్ లైక్ it messes up with your mind. It just not messes up with your mind, it messes your whole family. You need to be aware of this. When you're not aware of it, nee valla it passes on to your kids, it passes on to your wife, it passes on to others, it passes on, you know, everything in a relation lo unnappudu kuda nu chirak lo maatlaadu chirak untavu. Now it passes to everywhere else, and that is because there's so much of unprofessionalism, and that hits you at various places. You just it is a huge challenge if you don't have work. తెలుసా, హ్యూజ్ ఛాలెంజ్. నువ్వు ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే వర్క్ ఉన్న రోజు, వర్క్ లేని రోజు, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిఫర్స్ సో మ్యాసివ్లీ. ఇట్స్ లైక్ దట్. అయితే ఇప్పుడు ఈ మధ్యన అంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్ అండ్ వాట్ యూ థింక్ అబౌట్ ఇట్. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆర్టిస్టులు కానీ మంచి పీక్ పొజిషన్లో ఉన్నప్పుడు అకారణంగా వాళ్ళ లైఫ్ని వాళ్ళని ఎండ్ చేసుకోవటము, మళ్ళీ బాగానే ఉంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అండి, ఒక 24 years ఇన్ఫ్లుయెన్సర్ తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తగ్గారనో మరి ఇంకో రీజన్కు షీ వాస్ వెరీ డిప్రెస్డ్, ఫెల్ట్ బర్త్లెస్ అండ్ ఎండెడ్ హర్ లైఫ్. అది జరిగింది. అలా ఎంతోమంది పీక్లో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళ పర్సనల్ లైఫ్ మేబీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ టాస్ అవ్వటము, లేకపోతే ఒక అంటే వాళ్ళకి అడాప్టబుల్ కాని పర్సన్ని నమ్మడము, రీజన్ ఏదైనా కావచ్చు, లైఫ్ ఎండ్ చేసుకోవడం, ఆల్ ఆఫ్ సడన్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవటం, ఆఫర్స్ని రిజెక్ట్ చేయటం, మనకు తెలిసి కొన్ని తెలియక ఎన్నో జరుగుతున్నాయి. బట్ ఇది మన మైండ్ బాగాలేకుండా మన లైఫ్ని మనం టాస్ చేసుకోవడం అంటే కష్టం. ఒక ఆర్టిస్ట్గా మీరు బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలని తోటి ఆర్టిస్ట్లకు చెప్తారు? సో దీన్ని హౌ డస్ వన్ టాకిల్ దిస్ అంటే సరేనా, బేసిక్గా for any person to actually be mentally sane, first thing they need is financial stability. And నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేనప్పుడు, ఇఫ్ యూర్ అ నార్మల్ పర్సన్, నువ్వు బయటకు వెళ్ళి ఇంకేమైనా జాబ్ చేస్తూ ఇంకేమైనా ఉంటుంది. బట్ దిస్ ఇస్ ఫర్ అ నార్మల్ పర్సన్. వెన్ యూర్ నోన్, వెన్ యూర్ ఫేస్ ఇస్ నోన్ అండ్ వెన్ దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, నువ్వు చేంజ్ చేయాలన్నా ఇంకో జాబ్కి వెళ్ళలేవు, ఇంకేమి చేయలేవు. ఇది తెలియని స్ట్రెస్ యాడ్ అయిపోతూ ఉంటుంది నీకు. అండ్ అది ఎంత స్ట్రెస్ యాడ్ అయిపోతుంటుందంటే యూ విల్ స్టార్ట్ డిస్లైకింగ్ యువర్ సెల్ఫ్. ఏంటి, నేను ఏదో సాధిద్దామని వచ్చాను, నేను ఇక్కడికి వచ్చాను, నా పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది, డిడ్ ఐ మేక్ ఎ రాంగ్ చాయిస్? ఇఫ్ ఇట్ ఈస్ అ రాంగ్ చాయిస్, వై am I not able to get out? Now why am I not able to get out అన్నప్పుడు the media shows you a picture of a successful hero. వీడు ఎంత కష్టపడ్డాడో, వీడు ఎంత చేశాడో, వీడు ఇలా అయింది అని. నౌ దిస్ ఇస్ కాల్డ్ అ సర్వైవర్షిప్ బయాస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రవితేజ గారిని మీడియా అద్భుతం ఇది అని చూసింది. నేను నా 12-13 years ఎక్స్పీరియన్స్లో 999 రవితేజలు చూశాను, who are still on the road, who are addicted to drugs, who had the same hope of being a superstar, but who never made it. Now the media doesn't show this 999. They might show it now, బట్ దట్ 999 విల్ నెవర్ కమ్. ఈ సర్వైవర్షిప్ బయాస్లో ఈ ఒక్కడే కనిపిస్తాడు. ఈ ఒక్కడే కనిపించి వీడు అరే నేనుంటే ఇంకా ట్రై చేస్తే అవుతుందేమో, నేను ఇంకా ట్రై చేస్తే అవుతుంది. సో హీ కీప్స్ స్విమ్మింగ్ ఇన్ దిస్ వాటర్ అజ్యూమింగ్ దట్ హీ విల్ బికమ్ వన్. బట్ వాట్ హీ డజంట్ నో ఇస్ the media doesn't highlight the crocodiles in the swimming. So you are bound to be eaten if you're not aware of it. But if you're aware of it, you will at least know how to plan things. Now this requires a level of awareness, and that awareness is నీకు ఇంకొకటి ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే ఇంకోటి ఫేమ్ ఈజ్ ద అల్టిమేట్ అచీవ్మెంట్ అన్నట్టు మాట్లాడతారు. Now what happens when you term fame as an ultimate achievement? For example, నేను by virtue of it Instagramలో అందరూ they are always like reels ఇది చూస్తుంటారు. నా దాంట్లో ఒక క్రికెటర్ గురించో ఓ యాక్టర్ గురించో ఎక్కువ ఉంటుంది, దాని గురించే ఉంటుంది. నువ్వు ఎక్కువ మంది చూసినప్పుడు అల్గరిథం అదే దాని పైన వస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ యూర్ వాచింగ్ ఇట్ ఆల్ ద టైమ్, నాకు ఏమైపోతుంది, ఫేమ్ ఈజ్ ద అల్టిమేట్ అచీవ్మెంట్ అన్నట్టు ఫీల్ అవుతారు. అండ్ ఫేమ్ ఈజ్ క్రికెట్లో కానీ దీంట్లో కానీ ఉంటుంది. అండ్ వెన్ యూ థింక్ ఫేమ్ ఈజ్ అన్ అల్టిమేట్ అచీవ్మెంట్, యూ థింక్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్, ఇంక ఇది కాకపోతే ఇంకేం లేదని ఉంటుంది. నా వెన్ ఎన్విరాన్మెంట్ ఈస్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే, ఇంకోటి పాపం దాంట్లో నుంచి బయటకు వెళ్తాడు. There's so many forces that are holding him back, and for him to
pull himself out of it and go away, it's a huge challenge. And ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి, నీకు షాక్ అబ్జర్వర్స్ ఉండాలి, నీకు యూ నీడ్ టు డిఫైన్ యువర్ సక్సెస్. ఇఫ్ యువర్ సక్సెస్ ఇస్ ఆల్ అబౌట్ ఫాలోవర్స్, ఇఫ్ యువర్ సక్సెస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్, there is an immense pressure on you to do more, to be more famous, to be more this. And when you're becoming more famous, your life is being taken away from you. So you need to be aware of where you're getting into. So na suggestion ఏంటంటే, one, are you living with your parents, or do you have close friends who can keep you balanced? Arey bhai idhar ade. Now if you're not living with your parents, if you don't have close friends who can keep you balanced, and if you're constantly escaping into other things, unable to manage the stress in your life, like drink or something like that, and నీకు ఆ అవేర్నెస్ లేకపోతే, ఈ మూడు నీకు ఈ సిస్టమ్ కానీ లేకపోతే, యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఆల్ ద స్టఫ్, యూ ఆర్ బౌండ్ టు మేక్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్, అండ్ ఆ లోన్లీనెస్ నుంచి ఇట్ విల్ క్రీప్ ఇంటు యూ. ఇంకొకటి ఏంటి తెలుసా, లైక్ ది సొసైటీ హ్యాస్ చేంజ్ సో మచ్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను అంటే నా 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 రిలేటివ్స్ దగ్గర తక్కువగా ఉంటుంది, నేను ఉండే స్ట్రీట్లో ఫ్రెండ్స్ దగ్గర తక్కువగా ఉంటుంది, ఇది ఒక్కటే నాకు ఉండేది. నా ఇప్పుడు ఒక 10 మందో 20 మంది జడ్జ్ చేస్తారు, నా ఇప్పుడు ప్రపంచం అంతా జడ్జ్ చేస్తుంటుంది. అండ్ ప్రపంచం ఆ జడ్జ్ చేయడంలో చాలా ఆనందం ఉంటుంది వాళ్ళకి. And ఇప్పుడు who is taking it? That one person is taking it, and that one person, it is not easy for them to take it. నీకు ఇదే అనుకుంటే మొత్తం స్టేట్ అంతా నేను జడ్జ్ చేస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అండ్ ఎస్పెషలీ వన్ ఇన్ఫ్లుయెన్సర్స్, దిస్ సో మచ్ ఆన్ ఇట్, సో దిల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అ వే టు కీప్ దెమ్సెల్వ్స్ సేమ్. బట్ ఎస్, మీరు చెప్పిన దాంట్లో నేను ఫైనాన్షియల్ స్టెబిలిటీ, షాక్ అబ్జర్వర్స్, వేర్ టు పాజ్, వెన్ టు స్టార్ట్, అండ్ ఎంత అంటే నేను లోన్లీగా ఉంటాను రా, నేను ఫోన్లు ఎత్తపోయినా మీరు ఇంటికి వచ్చైనా తలుపులు కొట్టేటట్టు చూసుకోండి, మనం అలా చెప్పగలగడం, అలాంటి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ పార్ట్నర్ అలా ఉండగలగడం అనేది చాలా ముఖ్యం. సో ఆస్పైరింగ్ యాక్టర్స్కి, ట్రై చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు సేవ్ ద టైగర్స్. మీ సేవ్ ద టైగర్స్లో ఆన్ స్క్రీన్ మీ ముగ్గురులో ఎవరి క్యారెక్టర్తో ఆఫ్ స్క్రీన్ మీరు ఎక్కువ రిలేట్ చేసుకుంటారు? అంటే బేసిక్గా సెకండ్ అభినవ్ క్యారెక్టర్ చూసావా, క్రియేటివ్ పర్సన్, మనం చాలా రిలేట్ చేసుకుంటాం, ఎస్పెషలీ వెన్ వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్, చాలా తగులుతుంటాయి. ఇంకా నా క్యారెక్టర్ కూడా కొన్ని రిలేట్ చేసుకుంటాం. ద ప్రెషర్ ఆఫ్ అవుట్ సైడ్ బాస్ ఒకడు ఉంటాడు, వాడు గొంతెమ్మ కోరికలు ఉంటాయి, నీకు అర్థం కాదు ఏంటనేది అర్థం కాదు, యూ గో త్రూ సో మచ్ ఆఫ్ ఇట్. సో దర్శిది ఏంటంటే దట్ ద లవ్ ఫర్ హిస్ కిడ్స్ ఉంటుంది చూసావా, నాకు అది అసలు అమేజింగ్ అనిపించింది. అది చాలా రా కదా, చాలా రా, దట్స్ వై ఇట్ స్టూడ్ అవుట్. మీరు కూడా ఆ సటిల్ పెయిన్ అండ్ ఆల్, ఒకసారి అంటే బాధ పెడుతున్న వైఫ్స్కి, బాధపడుతున్న హస్బెండ్స్కి ఒక్కసారి కనుక వాళ్ళు పాజ్ చేయగలిగితే ఎంతవరకు చేయగలుగుతారు అనేది. అండ్ అభినవ్ గారిది కూడా, ఎస్పెషల్లీ అభినవ్ గారిది, రోహిణి గారి ట్రాక్, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి. పావని గారిది, అభినవ్ గారిది ఒక ఎత్తు అయితే, వాళ్ళిద్దరి ట్రాక్ అసలు అల్టిమేట్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సేవ్ ద టైగర్స్ 2 అగైన్ 3 మళ్ళీ వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్లీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? డూయింగ్ ఫిల్మ్ విత్ అమెజాన్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. వెరీ గుడ్. ఇట్స్ అ థ్రిల్లర్, శోభితా దులిపల్ల, మీ అండ్ ఈషా చావ్లా. ఇంకొకటి బ్లాక్ అండ్ వైట్ అని సోనీకి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను అనమాట, జగపతి బాబు గారు, ఆమె గారు, అది కూడా ఒక వెరీ వెరీ గుడ్ సిరీస్ అని చెప్తుంటేనే హ్యాపీగా ఉంది. ఓటీటీ అన్న టాపిక్ సటిల్గా వచ్చింది కాబట్టి, ఒకప్పుడు సినిమా మాత్రమే లేదా టీవీ సీరియల్స్, ఇప్పుడు ఓటీటీ, రకరకాల యాప్స్, చాలా కాంటెంట్ చేయటానికి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, అందరికీ చాలా పని. బట్ అట్ ద సేమ్ టైం మన రికగ్నిషన్ అనేది డైవర్సిఫై అయిపోతుందేమో అన్న ఇది ఒక ఆర్టిస్ట్కి సంబంధించి మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే రికగ్నిషన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 5 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 5లో మీరు ఒక 3-4 చేసి ఉంటారు, కానీ ఇప్పుడు ఈ పారామీటర్స్ ఉంటాయి కదా, ఇవే ఎక్కువ చూస్తారు, ఇవి తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, లేకపోతే ఇంకేదో కారణాల చేత మేబీ ఒక రిలీజ్ డీలే అయిపోవటం, అవ్వాల్సిన టైంకి అవ్వలేకపోవడం, అంటే మూవీస్తో కూడా ఉంది. బట్ ఎనీథింగ్ ఇలా అంటే నేను ఎలా చూస్తున్నానంటే, టు మీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్.
అంటే సినిమాలో చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు సేవ్ ద టైగర్స్ లాంటి రోల్ ఒకటి రావాలి అంటే ఎప్పుడు వస్తుంది ఏంటి ఏమీ తెలీదు. అండ్ సమ్టైమ్స్ యూ వెయిట్ ఫర్ ఇయర్స్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ అండ్ సంథింగ్ టు ఫాల్ బై. సో వెన్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్ ఆన్ OTT, I was like, అరే ఇదేదో it is making me be a better actor. I can perform the role. ఒక చిన్న ఎక్సైట్మెంట్, యూ గో డూ ఇట్. అండ్ ఒక కాప్ రోల్ చేస్తున్నాను. నేను ఫస్ట్లో అనుకున్నాను ఒక్క కాప్ రోల్ కూడా రాదా సినిమాలో, ఒక్క పోలీస్ రోల్ కూడా రాదు, బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ దట్ ఫ్యాసినేషన్ ఫర్ దట్ యూనిఫామ్ కదా. సో రాదా అనుకుంటే ఇప్పుడు కాప్ రోల్ వచ్చింది. సో ఐ వాజ్ లైక్, to me it is opening up opportunities for you to do something different, and that is the happy factor of it. But the fact is, will your career move ahead through OTT తెలియదు. అండ్ నువ్వు ఎప్పుడు obsolete అయిపోతావు, నువ్వు ఎప్పుడు ఇక్కడ will the run sustain తెలీదు. సో you just ఒక యాక్టర్కి మల్టీ టాస్కింగ్ వచ్చి ఉండడం ప్లస్ అని అంటే పర్సనల్ ఒపీనియన్. లైక్ యూ విల్ బీ ఏబుల్ టు రైట్ గుడ్, అంటే యాక్టింగ్ ఆపర్చునిటీస్ కొంచెం డిలే ఉన్నప్పుడు మీరు రాయొచ్చు, లేదు డబ్ చేయగలరు, డబ్ చేయొచ్చు, ట్రాక్స్ చెప్పొచ్చు పెద్ద పెద్ద ఆర్టిస్టులకి, లేదా ఈవెంట్స్ ఆర్ యూనో ఆ కేపబిలిటీ ఉంటే అలా హోస్ట్ చేయొచ్చు, కార్పొరేట్ ఈవెంట్స్కి వెళ్ళొచ్చు. ఇలా మీరేమంటారు, ఒక యాక్టర్ మల్టీ టాస్క్ ఉంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదో ఒక పని ఉంది అన్న భావన? మల్టీ టాస్కింగ్ ఉండాలి. ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్. If you want to be an actor, if you want to make money through acting, forget about it. There is no money in acting. నువ్వు ఏదో అంటే this is what I tell every aspiring actor who wants to come into films. I ask them the first thing when there are a lot of people who are messaging me on Instagram and stuff, US నుంచి ఇలా వచ్చేదా అంతా వదిలేసి, are you financially fit? If you are financially fit, come ఒక 2 సంవత్సరాలు తిరుగు, నీకు అర్థమైపోతుంది యూ బిలాంగ్ హియర్ ఆర్ నాట్, వెళ్ళిపోతావు. ఇఫ్ యూఆర్ నాట్ ఫినాన్షియలీ ఫిట్, ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి నువ్వు వచ్చి చేయాలి అనుకుంటే మాత్రం అవ్వదు. ఫినాన్షియలీ ఫిట్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ ఆర్ లివరేజ్. నౌ హ్యావింగ్ సెడ్ దాట్, సినిమాల్లోకి వచ్చినాక నీకు యాక్టింగ్లో డబ్బులు లేవు, డబ్బులు ఉండవు కూడా. సో యూ గాట్ టు డూ అదర్ థింగ్స్ టు. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఒక 2 నెలలు వర్క్ ఉంటుంది, ఇంకో 5-6 నెలలు వర్క్ ఉండదు. ఇప్పుడు ఈ 5-6 నెలలు ఖాళీగా ఉండి పిచ్చెక్కిపోతుంటుంది. అదే నువ్వు వేరియస్ అదర్ థింగ్స్ చేస్తూ ఉన్నావు అనుకో, ఇట్ విల్ గివ్ యూ సమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అండ్ సమ్టైమ్స్ ఇట్ విల్ ఆల్సో మేక్ యూ బెటర్ యాక్టర్స్ ఉన్నాయినా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్స్, డబ్బింగ్ ట్రాక్స్ ఇవి చెప్తున్నప్పుడు నీకు తెలియకుండా ఒక గుడ్ వాయిస్ మాడ్యులేషన్ వస్తుంటుంది. నీకు ఆ వాయిస్ మాడ్యులేషన్ వల్ల క్యారెక్టర్ వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాని ఈజ్ అ రేడియో జాకీ. సో నాని ఎంత బ్రిలియంట్గా కామెడీ చేస్తాడు, ఆ వాయిస్ మాడ్యులేషన్ అదంతా, దట్స్ బికాస్ ది లెర్న్డ్ స్కిల్ ఫ్రమ్ రేడియో జాకీ. నౌ మాధవన్ he was a communication skills trainer, and he had his own institute who was preparing students for competitive exams. Now అదంతా నీకు స్టేజ్ మీద ఎంత ఉపయోగపడుతుంది. సో these skills always come back to improve who you are as an actor. If you ask me, నేను ట్రై చేసా డబ్బింగ్ చెప్పడానికి. And I mean, like, so the thing is, I would like to do a lot of other stuffs which can keep me mentally peaceful, give me financial advantage, and make me enjoy the process of this. I want to enjoy the process. డబ్బులు లేక ఇబ్బంది పడిపోతూ ఖాళీగా ఉండి పిచ్చెక్కిపోతూ, it makes your quality of life very bad. Yes, wonderful. And ఇప్పుడు ఒక యాక్టర్గా ఫిట్నెస్ ఇస్ లైక్ రియలీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎస్పెషలీ యు ఆర్ ప్లేయింగ్ లీడ్స్. ఇప్పుడు మీరు చేసే అన్ని ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ ఆల్ లైక్ మెయిన్ రోల్స్ కదా, అండ్ దానికి స్క్రీన్ ప్రెజెన్స్, ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవటం వేరే, ఏది లేదు ఇప్పుడు అని అంటే ప్రతిరోజు మనల్ని మనం మోటివేట్ చేసుకొని బయటికి వెళ్ళో ఇంట్లోనో ఫిట్నెస్ చేయటం, మనల్ని మనం ట్రిమ్గా ఉంచుకోవటం, అది అసలు బిగ్గెస్ట్ ఛాలెంజ్. అలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఏం చేస్తారు? వాట్ ఈస్ లైక్ టు గో థింగ్ దట్ యూ ఫాలో? అంటే నాకు నాకు వచ్చేటప్పటికి ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ ఆల్ ద టైమ్. సో I try to be fit, but I'm stressed out all the time. So that's why it's very tough for me to lose weight or just to be that part, because you're always stressed. The films will not. ఫిట్ ఉన్నారండి, మీకు అర్థం కావట్లేదు. నేను మీరు లీవైస్ చూస్తున్నాను, నేను మీ కింద పడి మీరు దాచుకున్న పప్పు కూడా చూస్తున్నా మధ్యాహ్నం తిని. అంటే నేనేమంటానంటే, women's body is very different, that's like a complex thing. I don't know about any of that, but for a guy it's like, if you can design your systems, ante if you design your environment, for example, I have a treadmill
in front of the TV. So the rule for me is, I watch TV, it is only on the treadmill. కూర్చొని చూసే టీవీ అయితే చేయకూడదు. The rule is, if I'm watching something on TV, I'm using a treadmill to watch it. So the systems are designed, for example, నీకు అన్ని రోజులు you don't feel like going to the gym, you don't feel like hating the gym and all this and stuff. with the mindsets we have actors at least it's we not don't feel like getting out of the bed and going out exactly. If you have a trainer అనుకో, తెలియకుండా ఒక ఫోర్స్ఫుల్ గా నువ్వు చేయాలి, ఇది ఏదైనా వస్తుంటది, మెయింటైన్ చేయాలి కదా. అంతే. ఇంకా అంటే ఫుడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే, యూ విల్, ఇఫ్ యూ టెల్ ద పీపుల్ ఇన్ యువర్ హౌస్ దట్ యునో ఫ్రిడ్జ్లో ఏం ఉంచుకోండి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఏం ఉంచకుండా జస్ట్ హెల్దీ స్టఫే ఉంటే, హెల్దీ స్టఫ్ నువ్వు తినడానికి ప్రయత్నిస్తావు. వారంలో ఒక 5 days హెల్దీ తిన్నా కానీ 2 days ఉన్నట్టు ఉంటుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు మేక్ దోస్ టైనీ చేంజెస్. అండ్ సమ్టైమ్స్ ఫుడ్ ఎక్కువ వండకండి, మిగిలిపోయింది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకండి, పెడితే బెటర్, నన్ను తినమని ఫోర్స్ గుడ్. అండ్ మీరు ఒక డాక్టర్ రోల్ అంటే లీడ్స్ డాక్టర్గా చేయాలి, కథ మీ చుట్టూ తిరుగుతూ, లాయర్గా చేయాలి, కథ మీ చుట్టూ తిరుగుతూ, మీలో చాలా నవ్వుకుంటూ నెగిటివిటీని కూడా మీరు పండించగలరు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో చూసాను నేను. భలే, అది టర్నింగ్ పాయింట్ సీన్. అది ఓన్లీ దెన్ షీ కాల్స్ హిమ్ అప్ కదా హీరోయిన్. అప్పుడే మీతో అటాక్ తర్వాత నేను చెప్పను, నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా గురించి అన్ని మంచిగానే చెప్తావు, సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ యూస్. నిజంగా అరే లేదు నిజంగా అది ఆ సీన్ బ్యూటిఫుల్ సీన్. అది వెంటనే నన్ను సారీ అని చెప్పి ఆ వెంటనే స్విచ్ ఓవర్ కూడా బ్యూటిఫుల్. ఇట్లాంటి వెరైటీ ఆఫ్ రోల్స్ మీరు ఇట్లా నవ్వుతూ డార్క్ కామెడీ చేసి ఇట్లా అలాంటి రోల్స్ కూడా మీకు రావాలని ఐ మేనిఫెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఎనీథింగ్ ఫర్ యూ సునైనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ అ న్యూ చాప్టర్. నేను నాకు తెలియదు నువ్వు ఇలా ఇంటర్వ్యూస్ ఇదంతా చేస్తావు. నాకు కూడా తెలియదు 1 year బ్యాక్ వరకు. No, I thought you were always this entertainer on so ఇప్పుడు కూడా నేను ఎంటర్టైనర్ చేశా, ఇంటర్వ్యూ but this new chapter, I sincerely wish this should open up a lot of opportunities for you. చేద్దాం మనం. అయ్యో తప్పకుండా. Anything that I can do for you as a help, just let me know. తప్పకుండా చేద్దాం. సేవ్ ద టైగర్స్ 3లో మేము అది మాట్లాడుకుంటుంటాం. మీరు మాత్రం కంటిన్యూ వాచింగ్ 99 TV. థ్యాంక్ యూ.